భక్తునిలయం ప్రేక్షక మహాశయులకు మీ యొక్క ఉపేంద్ర దీక్షితులు గారు. సహజంగా మనము చూస్తూ ఉంటాం ఏందయ్యా అంటే కొన్ని స్థలాలు ఎలా ఉంటాయంటే దేవాలయం ముందు కావచ్చు, వెనుక కావచ్చు, లేదా ఆ యొక్క స్థలాల్లో పాము పుట్టలు కానీ ఇంకో వేరే ఏవైనా శ్మశానాలు కానీ అలాంటి స్థలాలను ఈ రోజుల్లో వాళ్ళు తీసేసి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. అయితే ఆ దోషం తప్పకుండా వాళ్ళ పైన పడుతూ ఉంటుంది. ఎందుకు పడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు కొందరికేమో పడుతుంది, కొందరికి పడదు. ఎలా అంటే అయితే కొన్ని స్థలాలలో మన పూర్వీకులు చెప్పారు అంటే గాలి ధూళి ఉంటుందని. మనం కూడా మంత్రాల్లో చదువుతుంటాం. ఏమని చదువుతాము? సహజంగా సంకల్పం చెప్తాం. ఒక పూజ చేయాలంటే, ఒక నవగ్రహారాధన చేయాలంటే యజమానస్య సర్వగ్రహ దోష నివారణార్థం భూత ప్రేత పిశాచాది సర్వదుష్టగ్రహ నివారణార్థం అని చెప్తూ ఉంటాం. అయితే ఈ శ్మశాన వాటికలలో భూతాలు ఉండొచ్చు, ప్రేతాలు ఉండొచ్చు, పిశాచాలు ఉండొచ్చు. ఇవి సహజంగా ఉంటాయి. ఇవి ఏ విధంగా వస్తాయి అంటే మానవుడు మరణించిన తర్వాత అతనికి మోక్షం కలగకపోతే భూతాలుగా, ప్రేతాలుగా, పిశాచాలుగా మారుతారు. రెండవది, అతను బ్రతికున్నప్పుడు ఏ దాన ధర్మాలు చేయనివాడు కూడా అలాగే ఉంటాడు. అంటే వాడి ఆత్మ మోక్షప్రాప్తికి పోదన్నట్టు. మోక్షప్రాప్తికి పోయినప్పుడు ఈ యొక్క భూతంగా కానీ, ప్రేతంగా కానీ, పిశాచంగా కానీ మారడానికి లేదన్నట్టు. అందుకే మనం బ్రతికున్నప్పుడే మంచి పనులు చేయాలి నాయన, చేస్తే మనం బాగుంటుంది అని చెప్పారు పెద్దలు. ఎందుకంటే ఇప్పుడు సహజంగా మనము ఒక దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయం మధ్య రోడ్డు ఉంటుంది, ఆ పక్కన ఏదో రకమైన పురాతనమైన స్థలం ఉంటుంది. ఆ స్థలంలో ఆ స్థలము వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అంటే అంతకుముందు ఏదో పొలమో శలకనో ఉంటుంది. దాంట్లో ఆ యజమాని నా స్థలం అని చెప్పేసి అతను ఆ యొక్క తండ్రినో తాతనో ఎవరినో ఒకరిని అక్కడే పూడ్చిపెడతారు. అది మనం కొనుక్కునే సమయానికి ఆ స్థలం మనకు వస్తుంది కాబట్టి అన్ని ఇళ్ళైన చుట్టూ ఈ ఒకటే స్థలం ఉంది కదా, ఏం చేస్తాం కొనుక్కు, ఎందుకంటే నగరంలో దగ్గర ఉంది అని చెప్పేసి మనం కొనుక్కుంటాం. అయితే ఆ కొనుక్కున్నప్పుడు వాళ్ళు యొక్క ఆత్మలు కానీ వాళ్ళకు సంబంధించిన ఆత్మలు కానీ ఉంటాయి. ఎందుకంటే అందరూ దాన ధర్మాలు చేస్తారని కాదు, అందరికీ మోక్షం లభిస్తారని కాదు. కొన్ని సందర్భాలలో కొందరికి మోక్షం లభించక ఆ యొక్క గాలిలో భూత ప్రేత పిశాచాలు నిలిచిపోతారన్నట్టు. వాళ్లకు ఆ స్థలం మీద అంటే ఇది నా స్థలము, నా తండ్రి స్థలము అని చెప్పేసి, లేదు నేను కొన్న స్థలం నా కొడుకు ఇస్తే నా కొడుకు వీడి ఇట్లా అనవసరంగా అమ్ముకున్నాడని చెప్పేసి అక్కడే ఆ స్థలంలో వాళ్ళు ఉంటారన్నట్టు. అయితే అటువంటి సందర్భాలలో మనము ఈ స్థలం కొనుక్కొని మన ఇల్లు కడితే ఏమవుతుందంటే మనకు సంబంధించిన వాళ్ళైనా సరే, వాళ్ళు ప్రేమపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళైతేనేమో ఆ యొక్క ఆత్మను మనకు ఏం చేయవన్నట్టు. ఒకవేళ ఆత్మకు మనం నచ్చలేదనుకో కొనుక్కున్న వాళ్ళు తప్పకుండా అవి మనని బాధింపజేస్తాయి, పీడింపజేస్తాయి, ఏదో రకమైన ఇబ్బందులు చేస్తూ ఉంటాయి. మనం సహజంగా అలాంటి ఇళ్ళను కూడా మనం చూస్తూ ఉంటాం అనుభవపూర్వకంగా. కొన్ని సందర్భాలలో మన ఇంట్లో సభ్యులనే పట్టుకుంటాయి అవి. పట్టుకొని ఆ సభ్యుడు అతను ఎందుకు పోకుండా ఎటు కాకుండా అర్ధాంతరంగా ఆగమయ్యే స్థితిలో కూడా మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. అది డాక్టర్లకు అంతుబట్టని విషయం. ఎందుకంటే స్కానింగ్ తీస్తే కనిపించేది కాదు, పరీక్షలు చేస్తే కనిపించేది కాదు. అది సహజంగా ఏంటంటే ఆ ఇబ్బంది ఏర్పడ్డప్పుడు ఏదో ఒక దైవారాధన చేసి దాన్ని పోగొట్టుకోవడము, అంతకు మించిన ఒక మహా గొప్ప జ్ఞానం పిలుచుకొచ్చి అది పరిహారం చేసుకోవడమే మనకు క్షేమకరం, శుభకరం. శుభం భూయాత్.